సో ఇలా ఉంది. సో మీరు ఒక ప్రొడ్యూసర్ కదా, మీరు నెక్స్ట్ తీయబోయే కాన్సెప్ట్స్ ఎలా దేని మీద ఉంటాయి? అంటే మిర్జాపూర్ రేంజ్ లో ఉంటాయి. హస్బెండ్ వైఫ్ మీద వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నా. హస్బెండ్ వైఫ్ రోజు కొట్టుకొని ఆఫీస్ వెళ్ళి ఒక లవ్ ఒక కెమిస్ట్రీ ఎట్లా ఉండాలి అనే మంచి కంటెంట్ మీద ప్లాన్ చేస్తున్నాను నేను. ఇది కాకుండా ప్లస్ ఇది మెడిటేషను ఈ భక్తి మార్గం అనేది చాలా మంచిదబ్బా మనిషికి. అంటే మన తల్లిదండ్రులు కూడా మనల్ని మోటివేట్ చేయాలి. ఇంట్లో ఒక కొంచెం టైం ఇవ్వాలి వాళ్ళకు. ఫుడ్ తినమ్మా అని ఫోన్ ఇస్తున్నారు ఇప్పుడు పిల్లలకి కూడా. తల్లిదండ్రులు కూడా అలాగే టక 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 వాళ్ళు జాబ్కి వెళ్ళాలి కదా, వాళ్ళ జాబ్ కోసం కూడా వీళ్ళని సరిగ్గా పట్టించుకోవట్లేదు. అంత ఘోరంగానే ఉన్నది మీరు చెప్పినట్టుగా. ఎవరు ఇప్పుడు నడుము పట్టుకునే వీడియోకి 2 మిలియన్స్ వస్తున్నాయి, 20 మిలియన్స్ వస్తున్నాయి. ఈ స్తోత్రం చదవండి, శివనామం చేయండి, జపం చేయండి. అది కూడా కష్టం. 39 మంది చూసారు మొన్న. జనాలు అట్లా అయిపోయారు. అంటే మన చెడు మనకే ప్రమాదం ఫ్యూచర్లో. మంచి మార్గం వెళ్తే ఎప్పుడైనా ఫ్యూచర్ ఉంటే మెడిటేషన్ అనేది కూడా చాలా మంచిది. దేవుడి గురించి మనం టైం కేటాయించడం కూడా చాలా మంచిది. నేను చాలా వీడియోలో చూడున్నది ఫేస్బుక్లో రేపైనా ఎల్లుండైనా. సాధన చేయండి, పెద్ద ప్రాబ్లం కూడా చిన్న ప్రాబ్లం అవుతుంది. సాధన ఎవరు అని అడుగుతాం, అలా అయిపోయింది. అట్లా అయిపోయింది. సాధన ఎవరని అడిగిన ఒకడు ఫేస్బుక్లో, ఒరే సాధన మెడిటేషన్ రా బాబు అని చెప్పిన. సూపర్. సో మీ క్రష్ ఎవరు? నాకు నేనేమని చెప్పాను మీకు, క్రష్ తర్వాత చెప్తా అని చెప్పా. అది పర్సనల్ లైఫ్ కాదు, పబ్లిక్ డొమైన్ లో ఉన్నప్పుడు క్రష్ అనేది 100 మంది ఉంటారు, అడగొచ్చు తప్ప. అట్లా ఏ క్రష్ లేదబ్బా నాకు. ప్రజెంట్ అయితే ఓన్లీ నా క్రష్ అంతా నా కెరియరే. ప్రెజెంట్ నా క్రష్ మీరే. వేసాడు మనోడు. ఇదిగోండి మీరు మళ్ళీ మళ్ళీ వేసాడు అనొద్దు, 4-5 సార్లు వేస్తారు. అది వేసాడు మనోడు అని పెడతారు మనోళ్ళు. అమ్మా కరెక్ట్ చెప్పారు. వేసేసాడు భయ్యా అని అంటే మీ పరువే పోతుంది. వద్దు బాబు, తమ్ముళ్ళు అప్పుడు కొంచెం ఫోన్ చేయండి అయ్యా. నెక్స్ట్ అవన్నీ జరగవు ఇక్కడ. సో చాలా బాగుంది మీ బయో, చాలా యూనిక్గా, వెర్సటైల్గా, వెరైటీగా, వెటకారంగా, సరదాగా బాగుంది. ఇప్పుడు సీరియల్ ప్రొడ్యూసర్గా నెక్స్ట్ ఏంటి అంటారు ఇంకా? అంతే కదా. నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి? స్టెప్ ఏంటంటే పాలిటిక్స్కి వెళ్తా ఫ్యూచర్లో. ఇప్పుడే ఇంట్రెస్ట్ ఉంది చాలా, ఏదైనా మంచి పార్టీలో జాయిన్ అయ్యి మంచి వర్క్ చేయాలి, మన వల్ల చాలా మందికి యూజ్ అవ్వాలి, లక్షల్లో హెల్ప్ అవ్వాలి, మంచి పేరు తెచ్చుకోవాలని కోరిక. ఆల్రెడీ ఐఎమ్ హ్యాపీ టు సీరియల్స్ కెరియర్ చాలా బాగుంది, వెల్ సెటిల్డ్, హ్యాపీ లైఫ్. నెక్స్ట్ మూవీస్, నెక్స్ట్ పాలిటిక్స్. ప్రజెంట్ ట్రై చేస్తున్నాను. ఇన్ కేస్ కనుక లక్కీలీ వెళ్తే కనుక మంచి హెల్పింగ్, జనాలకి యూజ్ అయ్యేది మంచిది చేసి మంచిగా సక్సెస్ఫుల్ ఉమెన్ అవ్వదామని ఒక మంచి కోరిక. ఆల్రెడీ ఇప్పుడు ఫుల్ సక్సెస్ ట్రాక్ లోనే ఉన్నారు. ఇంకా అంటే కొన్ని ఎక్కువ చేయొచ్చు కదా వర్క్. ఇప్పుడు నేను ఉన్నానండి, నా రెమ్యునరేషన్ తగ్గట్టు నేను 10 లక్షలు, ఒక 5 లక్షలు, 3 లక్షలు ఖర్చు పెడతా. ఎక్కువ డబ్బు వచ్చింది అనుకో, ఎక్కువ హెల్ప్ చేయడానికి స్కోప్ ఉంటుంది కదా. నేను చాలా ఇయర్స్ నుంచి ఫుడ్ డొనేట్ చేస్తున్నా, డాగ్స్కి ఫుడ్ పెడుతున్నా, ఇయర్స్ నుంచి 13-14 ఇయర్స్ నుంచి పెడుతున్నా. నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. అది చెప్పాను కదా, ఎవరైనా పూర్ పీపుల్ ఉన్నా బాధ వేస్తుంది. సోషల్ మీడియా ఫుడ్ డాగ్స్ పెడతాం. మీరు మా ఏరియాలో చూడండి, నేను నిలబడితే 5 నిమిషాలకు 100 కుక్కలు వస్తాయి. అంటే డైలీ ఫుడ్ పెట్టడం వల్ల అంటే నాకు ఇష్టం, ఎనిమల్స్కి ఫుడ్ పెట్టడం నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. ఇంకా కొంచెం పెద్ద పోస్ట్ చేస్తే జనాలకి యూజ్ అయ్యే మంచి మంచి వర్క్ చేయాలని నా కోరిక. డెఫినెట్గా చేస్తా. మళ్ళీ ఇక్కడికే వచ్చి ఇదే ప్లేస్లో ఇంటర్వ్యూ ఇస్తాం మీకు. సో మీరు చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అంటే పబ్లిక్ సర్వీస్ కోసం. ఎస్, దానికంటూ మనకి సపోర్ట్ ఉండాలి. డెఫినెట్గా మీలాంటి ఆలోచన ఉంది కదా, అండ్ దాంతోపాటు 2 ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. డెఫినెట్గా చేయాలి. తర్వాత నేను డేరింగ్గా మాట్లాడతాను, అసలు భయపడను. నేను నైట్ డ్రైవింగ్ చేస్తా, ఎవరి మీద డిపెండ్ అవ్వను. సర్వెంట్ రాకపోతే మ్యాగీ ఏదో ఉడకబెట్టుకుని తీసుకుని వెళ్ళిపోతా, కానీ నేను డిపెండ్ అవ్వను. అది జరిగిందా, జరగకపోతే నెక్స్ట్, దానికోసం నేను థింక్ చేయను. అట్లనే మాట్లాడే విధానం కానీ డేరింగ్ కానీ నాకు చాలా ఉంది. డెఫినెట్గా నేను అసలు నా కోరిక అంటే చిన్నప్పుడు 10th క్లాస్లో స్పీచ్లో ఫస్ట్, స్పోర్ట్స్లో ఫస్ట్, కరిక్యులర్ యాక్టివిటీస్లో అన్నీ నేనే, అన్ని ప్రైజ్లు నాకే వచ్చి ఇంట్లో పెట్టేది. ఇప్పుడు కూడా మాట్లాడడం కూడా 1 అవర్ 2 అవర్స్ 3 అవర్స్ 5 అవర్స్ అయినా నాన్ స్టాప్గా మాట్లాడగలుగుతా, ఆన్సర్ కూడా చేస్తా, ఎవరికైనా 100 మందికి సమాధానం చెప్తా. సో నాకు ఆ కోరిక. డెఫినెట్గా నేను మంచి తెలంగాణ పార్టీలోనే చేరాలి, బీఆర్ఎస్లో చేరాలి. మంచి పోస్ట్ ఏదైనా దొరికితే కనుక డెఫినెట్గా నేనంటే ఏంటి ప్రూవ్ చేసుకుంటాను. మరి కన్సల్ట్ అయ్యారా? వెళ్తున్నా, ట్రయల్స్ ఉన్నాయి, డెఫినెట్గా వెళ్తా. ఓకే, అసలు ఒకటి లైవ్ పెడదామని చూస్తున్నాను. నెక్స్ట్ బీఆర్ఎస్దే ఎవరైనా మినిస్టర్స్ ఉంటే కనుక కూర్చొని డిస్కషన్ చేసి అసలు ఏమేమి చేశారు ఇప్పటివరకు అన్నీ నా దగ్గర రెడీ చేసుకుని పెట్టుకున్నాను నేను. ఎట్లా చేయాలి, ఇంతకుముందు ఎలా ఉంది తెలంగాణ గవర్నమెంట్, ఇప్పుడు ఎలా ఉంది, ఇంతకుముందు ఎలా ఉండేది, జాబ్స్ కానీ ఫుడ్ కానీ, విలేజెస్ కూడా చాలా చాలా డెవలప్ అయ్యాయి కదా, చాలా బాగున్నాయి కదా. ఇంటింటికి చెట్లు ఉన్నాయి, ట్యాప్స్ ఉన్నాయి, ఇప్పుడు జాబ్ పవర్ ఉంది. అప్పుడు రోడ్స్ బాగలేదు. ఇప్పుడు మేము వెళ్తున్నాం కదా కార్లో ఊరికి,
చాలా బాగున్నాయి రోడ్స్ కూడా. సో చాలా డెవలప్మెంట్ అయింది. మెట్రో ట్రైన్ కానీ అప్పుడు 2014 ఇప్పుడు పరిస్థితి ఎంత బాగుంది. సో ఇవన్నీ ఒక సాంగ్ కూడా ప్లాన్ చేస్తున్నా. నెక్స్ట్ సాంగ్ కూడా రిలీజ్ చేస్తున్నా బీఆర్ఎస్ దీని మీద. సో ఆల్రెడీ మీరు హరీష్ రావు గారిని అండ్ పద్మారావు గారిని కలిశారు కదా, అంటే కొన్ని సోషల్ మీడియాలో చూసాం. కలిసాను అండ్ అప్పుడు ప్రచారం అప్పుడు కూడా వెళ్ళాను. లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు ఈ షూట్లో బిజీ ఉండి మళ్ళీ నేను ప్రయత్నం చేయలే. ఇప్పుడు సిన్సియర్గా కంప్లీట్గా మీట్ అయ్యి ప్లాన్డ్గా మంచిగా వర్క్ చేయాలని ఉంది. అది 1-2 monthsలో నేను మీకు చెప్తాను. షూర్, వెయిటింగ్. పక్కా వెయిటింగ్. మనం చేద్దాం, నేను తీసుకొని వెళ్తా. నా పాలిటిక్స్ వద్దు. ఇదంతా రికార్డ్ గుర్తుపెట్టుకో. పాలిటిక్స్ కాదు, సోషల్ వర్క్ చేయడానికి తీసుకెళ్తా. పాలిటిక్స్కి వద్దు, నేను చేసే వర్క్ కన్నా మిమ్మల్ని పిలిస్తే రావాలి కదా. మీకోసం ఎక్కడికైనా వచ్చేస్తా. వావ్ ఇది రాయండి సార్, మీకోసం నేను ఎక్కడికైనా వస్తా. మీకు బాగా ఇష్టమైన హీరో ఎవరు? నాకు ఇష్టమైన హీరో అప్పుడు ప్రభాస్, మ్మ్. పవన్ కళ్యాణ్. అప్పుడు స్టార్టింగ్లో పవన్, తర్వాత ప్రభాస్. ఇప్పుడు ఎవరు మన సార్ పేరు ఏంటి, రామ సీత హీరో నేమ్ ఏంటి? సీతారామమ్మ. సీతారాం మూవీ హీరో దుల్కర్ సల్మాన్. ఆ సార్ అంటే ఇష్టం. అతను బాగుంటాడు. బాగుంటాడు, యాక్టింగ్ కానీ ఫీల్ చాలా బాగుంటుంది. మహానటి మూవీలో బాగా చేస్తాడు. హీరోయిన్ ఎవరన్నా అడగరా? హీరోయినా మీరు? హీరోయిన్ ఎవరు అంటే బాగోదు కదా, అందుకని నెక్స్ట్ చెప్పాలి మీరే. మీరు అంత క్యూట్గా చూడకండి. కొంచెం మనోడు అందామంటే కూడా భయం అవుతుంది. బిస్కెట్లే లేదు కదా కానీ మంచి ఫ్లో ఉంది.